ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో చూసుకుంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రూపంలో వెళ్తా ఉన్నారు దేశ విదేశాలకి. మంచి పరిణామం, తప్పేమి లేదు. అయితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ఏ ప్రపంచంలో ముందు ముందు ఇంతమంది అవసరం ఉండకపోవచ్చు. అయితే ఒకప్పటి వ్యవసాయం అనేది ఒక వైభోగం. ఒకప్పుడు అదే వైభోగం, ఇప్పటికీ అదే వైభోగం, రేపు రాబోయే తరానికి కూడా అది తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో వ్యవసాయానికి కావాల్సిన విజ్ఞానాన్ని జోడించి ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తాతలు వ్యవసాయం చేస్తే తాతల రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి కరెంట్ జనరేషన్ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆనియన్స్, డ్రై ఆనియన్స్ చేస్తే 300 వస్తా ఉంది. అదే రొటీన్ ఆనియన్స్ అయితే 30 రూపాయలు. ఏ విధంగా వాల్యూ యాడ్ చేసుకొని గ్రామాల్లో ఒక వ్యాపారవేత్తలు, చిన్న చిన్న వ్యాపారవేత్తలు తయారైతే అప్పుడు క్యాపిటలిస్ట్ కంట్రీ అంటే కేవలం కొన్ని సంస్థలే మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయలేని విధంగా ఉంటుంది. ప్రతి గ్రామాల్లో కూడా అటువంటి అవసరమైనవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఒక్కొక్క వ్యక్తి వ్యవసాయం చేసి అమ్మటం కానీ మార్కెట్ గురించి తెలుసుకోవడం కానీ కష్టం. అయితే ఒక ఆర్గనైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉండదు, అమ్ముకొని తర్వాత అమ్ముకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ, అంటే వాళ్ళకి శత్రువులా చూడకుండా వాళ్ళు ఈ రోజు ఉన్నారంటే రైతులు సంఘటితంగా లేకపోవడం వల్లే వాళ్ళందరూ ఎగ్జిస్ట్ అవుతా ఉన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ పోయినా, మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడతా నేషన్ లో నెక్స్ట్ 5 years లో 50 లక్షల హెక్టార్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని మోదీ గారు టార్గెట్ పెడితే చంద్రబాబు గారు అగ్రికల్చర్ మినిస్టర్కి వచ్చి 50 లక్షల్లో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే తీసుకొస్తామని చెప్పి ఆ రోజు అందరితో మాట్లాడటం, ఈ విధంగా వారు కూడా ఎక్కడ పోయినా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ముందుకు తీసుకెళ్ళడం చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇలాంటి వాటికి బడ్జెట్లు కానీ ఇంకోటి కానీ నేను కూడా మాట్లాడతాను.